హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికులకు అందిస్తున్న సూపర్ సేవర్ 59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది. 2025 మార్చి 31 వరకు ఈ ఆఫర్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది మెట్రో సంస్థ. అలాగే అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ స్టేషన్లలో సురక్షితమైన పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. అయితే నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని తెలిపారు మెట్రో అధికారులు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల కంటే ఒక్కరోజు ముందే కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే ఆనవాయితీతో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూకట్పల్లి వాసులు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి మహిళలందరూ గౌరమ్మ పాటలు పాడుతూ పండుగను ప్రారంభించారు. ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన తరువాత బతుకమ్మలను రంగదాముని చెరువులో నిమజ్జనం చేశారు. అంతమౌని మెడన వియాలో చందనము వియాలో హలో రై సొమ్ములు వియాలో రంజిల్లు గౌరి వియాలో హలో బంగారు చెప్పులు వియాలో సొంతాలు వెయ్యాలో శంకరి పార్వతి వియాలో శంభునారాయణ వియాలో సింహపీఠమ్మన వియాలో కూర్చుండు గౌరమ్మ వియాలో వల్లె పూలతోటి వియాలో మా దేవని గొంతు వియాలో శిల్పలు వియాలో ముంచుకొని తెచ్చి కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది బీఎస్ఎన్ఎల్. సుదూర ప్రాంతాల వినియోగదారులకు కూడా హోమ్ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీఎఫ్ సేవలను హైదరాబాద్ నగరంలో ప్రారంభించామని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సీజీఎం రత్నకుమార్ తెలిపారు. హైదరాబాద్ లక్టీకపుల్లోని టెలిఫోన్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా హైదరాబాద్లో ప్రారంభమైన ఈ సేవలను త్వరలో వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు విస్తరిస్తామన్నారు. ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లో ఇంటర్నెట్ సేవలతో పాటు ఓటీటీ సేవలను అందిస్తామని తెలిపారు. ఒక్క కనెక్షన్తో ఇల్లు, కార్యాలయాల్లో కూడా సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు రత్నకుమార్. టెలిఫోన్ మామూలు ఆర్డినరీ టెలిఫోన్ దాని బదులు ఇప్పుడు విత్ లేటెస్ట్ ట్రెండ్ అండ్ టెక్నాలజీ ఎఫ్టీటీహెచ్ కనెక్షన్స్ అని ఇస్తున్నాం. వేర్ యూ విల్ హ్యావ్ వాయిస్ లైక్ ఆర్డినరీ ల్యాండ్లైన్ టెలిఫోన్ ప్లస్ దాంట్లో కొంత బ్యాండ్ విడ్త్ ఉంటుంది. నౌ ఇప్పుడు ఈ ఎఫ్టీటీహెచ్ కనెక్షన్స్కి వీ వాంట్ ఓటీ అంటారా దాని ఓటీటీ అంటే ఐపీటీవీ. ఆ ఐపీటీవీ అనుసంధానిస్తున్నాం. వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఐపీటీవీ ఓటీటీ విత్ ఎఫ్టీటీహెచ్ వెరీ షార్ట్లీ సో దట్ హైదరాబాద్ కాకుండా మన టోటల్ తెలంగాణలో రూరల్ ఏరియాలో కూడా మీకు ఓటీటీ ఎలా వస్తుందో ఐపీటీవీ ఆల్ ఛానల్స్ ఆల్ కేబుల్ టీవీస్ విల్ కమ్ త్రూ FTTH టు యువర్ హోమ్. ఇది కొత్త ట్రెండ్ అండి. దీనికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ వైఫై FTTH అనేది మామూలు ల్యాండ్లైన్ అనే కాన్సెప్ట్తోనే ఉంది. బ్రాడ్బ్యాండ్ ఉన్నా కానీ దాన్ని వైఫై చేస్తున్నాము రోమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ కెన్ ఆపరేట్ హిజ్ ఆఫీస్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఈ సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్. అంటే ఇంట్లో ఉన్న FTTH కనెక్షన్ ద్వారానే ఆయన అక్కడ పని చేసుకుంటారు. డెఫినెట్లీ ఐటీ వాళ్ళు అక్కడ ఇస్తారు. బట్ స్టిల్ హైదరాబాద్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి మండపాలు. కోటిలోని ఇస్మియా బజార్లో 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని తయారు చేస్తున్నారు కళాకారులు. గంగానది నుంచి తెచ్చిన మట్టితో ఫినిషింగ్ పనులు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో వాటర్ కలర్ పనులు పూర్తవుతాయంటున్నారు నిర్వాహకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరంలో గణేష్ పండుగ తర్వాత గణేష్ పండుగ అంటే మొదటగా ఖైరతాబాద్ వినాయకుడు అతిపెద్ద వినాయకుడు గుర్తుకొస్తాడు. తర్వాత ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోటికి దగ్గర ఉన్నటువంటి ఇసామియా బజార్లోని ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన
ఇక్కడ అతిపెద్ద ఈ దుర్గామాత మనకు పూజలు అందుకొని ఉన్నారు భక్తులు. ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు, ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటుంది మొత్తం. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ ఈ దుర్గామాతగా ఇక్కడ ఈ దుర్గామాత భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ముఖ్యంగా శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ హయ్యెస్ట్ ఎత్తైనటువంటి ఈ దుర్గామాతను విగ్రహం అనేది ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత విగ్రహం అవార్డు కూడా 2014 నుండి కూడా ఈ యొక్క ఈ శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వారు ఇక్కడ అవార్డును కూడా బుక్ ఆఫ్ రికార్డును కూడా అందుకున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా 25వ అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా విగ్రహం అయితే రూపుదిద్దుకుంటుంది. పూర్తిగా మనకు పిఓపి విగ్రహమే కాకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహమే భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు విజువల్స్లో వాటర్స్ కూడా, అంటే వాటర్స్ మట్టి కలర్ వాటర్సే యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి శ్రీ మహాశక్తి దుర్గామాతగా ఈ యొక్క దుర్గామాత మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా పనులు ఎప్పటి నుంచి సాగుతున్నాయి, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏ ఆకారంలో ఉంటుందనే విషయాలను తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ప్రతి సంవత్సరం మీరు హైయెస్ట్ ఎత్తైన విగ్రహం హైదరాబాద్ నగరంలో ఎక్కడ లేనటువంటి విధంగా దుర్గామాతను భక్తులకు దర్శనము ఇస్తున్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ వర్క్, ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారు? ఈసారి అమ్మవారు వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గామాత రూపంలో ఉంటుంది. 65 ఫీట్స్. మనకు దాదాపు 5 times ఐరేంజ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఎవ్రీ టైం మనము అక్కడ గల్లీలో పెడుతుండే, దాదాపు అక్కడ డేకి ఒక 15 నుంచి 20,000 మెంబర్స్ వస్తుండే పబ్లిక్. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రౌండ్కి షిఫ్ట్ చేసాం. ఈసారి పూజలు అన్నీ గ్రౌండ్లోనే ఉంటుంది, నిమజ్జనం కూడా ఇక్కడనే ఉంటుంది. మహాశోభయాత్ర ఉంటుంది, బస్సులోకి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని ఇక్కడ తెచ్చి నిమజ్జనం ఉంటుంది. పర్యావరణాన్ని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. సో అలా మేము మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పిఓపిఏ అంత హైట్ చేయొచ్చు అని. మనము మట్టితోని ఇంత హైట్ చేసి పబ్లిక్కి చూపించాం, మట్టి విగ్రహాలు కూడా చేయొచ్చు అని. కళాకారులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు రోజు? కళాకారు వచ్చేసి నాగేష్ అంకుల్, ఆయన కలకత్తాకి వెళ్ళి తెచ్చాడు కళాకారులని. ఒక 25 డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది, షిఫ్ట్ వైజ్ 24 hours అవుతుంది. ఆయన వచ్చి మాట్లాడుతారు. ముఖ్యంగా అంటే భక్తులకు ఎప్పుడు అమ్మవారు దర్శనం అవుతున్నారు? పూజా కార్యక్రమాలు ఈ 3వ తారీఖున ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాయి పూజా కార్యక్రమాలు? పూజా కార్యక్రమాలు 3rd 8 o'clock స్టార్ట్ అవుతాయి పూజలు. అమ్మవారు 3rd వెళ్ళి మనకు దర్శనం ఇస్తుంది. మహాశోభయాత్ర వచ్చేసి 15th October ఉంటుంది. ఇక్కడే ఇక్కడనే. సో ముఖ్యంగా ఈ అక్టోబర్ 3rd నుంచి ఈ అమ్మవారు మనకు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడే నిమజ్జనం, మనకి ఎక్కడైతే ఈ గ్రౌండ్లో విక్టోరియా గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారో అక్కడే కూడా నిమజ్జనం ఉంటున్నారు. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి శిల్పి ఎవరైతే ఉన్నారో ఈ దుర్గామాత శ్రీ మహాశక్తి దుర్గామాత శిల్పి నాగేష్ గారు ఉన్నారు. అంటే చెప్పండి, ఎంతమంది కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు? ముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కళాకారులు? వెస్ట్ బెంగాల్ నుంచి, కలకత్తా. ఎన్ని గంటల సమయం? మొత్తం డే అండ్ నైట్ నడుస్తుంది. 3 hours రెస్ట్ అవుతుంది. ఇది 1 month అవుతుంది స్టార్ట్ చేసి. 1 month అవుతుంది. మొత్తం ఎంతమంది చేస్తున్నారు? 30 members ఉన్నారు. ఇది మొత్తం పిఓపి కాకుండా మట్టి విగ్రహమే అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఏమేమి యూజ్ చేస్తున్నారు? మట్టి తర్వాత ఇంకా ఏమేమి యూజ్ చేస్తున్నారు? కలకత్తా గంగా మట్టి ఉంటుంది, గడ్డి వరి పొట్టు ఉంటుంది, మళ్ళీ కట్టెలు, సుత్తులి, అంతే. వాటర్ పెయింట్స్ పడుతుంది. దేవి నవరాత్రి ఉత్సవాల దగ్గరలో ఇంకా మరో 3 రోజులు ఉన్నాయి కాబట్టి అమ్మవారు కూడా ఈ 3rd నుంచి కూడా దర్శనం ఇవ్వబోతున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఈ హైయెస్ట్ దుర్గామాతకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, కోటి నుండి. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య అక్షయ క్యాంపస్ ముందు మరోసారి ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. మొన్న జరిగిన ఫుడ్ పాయిజన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. క్యాంపస్ పై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు విద్యార్థి సంఘాల నేతలు. దీంతో రంగారెడ్డి జిల్లా డీఈఓ విజిట్ చేశారు. క్యాంపస్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు నేతలు. చనిపోయినటువంటి బిఎస్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య కాలేజ్ ను నడుపుతూ నాసిరకం భోజనం పెట్టడం వల్ల ఈ క్యాంపస్ లో దాదాపు 100 మంది అమ్మాయిలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు.
దాదాపు 3 అమ్మాయిలు కోమా దాకా వెళ్ళినటువంటి పరిస్థితి, తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మేము పోరాటానికి వస్తే వీళ్ళు మమ్మల్ని ఇక్కడ పోలీసులను పంపించి మరియు ఇక్కడ తాళాలు వేసి లోపల విద్యార్థులకు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నా కూడా ఈ తెలంగాణ సమాజంలో ఆంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, ఆకృత్యాల్ని మేము ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని కనీసం లోపలికి కూడా రానియకుండా తాళాలు వేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఫోటోకు నివాళులర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డ పురుషోత్తం రెడ్డి నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదన్నారు పంచాయతీ కారోబార్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు. ఇప్పుడైనా కాంగ్రెస్ సర్కార్ తమను ఆదుకోవాలన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు కారోబార్ ఉద్యోగులు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పీసీసీకి వివరించారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు నూతనంగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ గారిని గజమాలతో సత్కరించడం జరిగింది. రానున్న 10 సంవత్సరాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుటకు కృషి చేస్తారని ఆశిస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలో పనిచేసే కారోబార్ అండ్ సిబ్బంది అందరి యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా దగ్గర బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. టీటీడీ స్వామివారి ప్రసాదంలో జరిగిన అపవిత్రను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు బజరంగ్ దళ్ నాయకులు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. అల్కాపురి కాలనీ రోడ్ నెంబర్ 8లో కిరాణా షాప్ కు వెళ్తున్న వృద్ధురాలి మెడ నుంచి 3 తులాల చైన్ దొంగిలించాడు దుండగుడు. చోరీకి గురైన బంగారు చైన్ విలువ దాదాపు 2.5 లక్షలు ఉంటుందంటున్నారు బాధిత మహిళ కుటుంబ సభ్యులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. దీంతో కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ మార్గంలో డివైడర్ను ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శంషాబాద్ నుంచి ఎక్స్ప్రెస్ వే మీదుగా మెహదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మద్యం మత్తులో స్పీడ్గా డ్రైవ్ చేయడంతో యాక్సిడెంట్ అయిందని తెలిపారు స్థానికులు. हीरो 8 नहीं है हीरो 8 नहीं ఇది వరకు పెద్ద వ్యాపారులు, ఎక్స్పర్ట్స్ మాత్రమే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారు. అయితే ఇప్పుడు అందరికీ చేరువైంది. సామాన్యుడు సైతం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు. కంపెనీలపై పెట్టుబడులు పెడుతున్నారు జనం. దీనికి తోడు మొబైల్ అప్లికేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మరీ ఇంతగా క్రేజ్ పెరగడానికి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు డిమాండ్ ఎలా ఉందో లెట్ us వాచ్ దిస్ స్టోరీ.
మన దేశంలో స్టాక్ మార్కెట్ మీద ప్రజల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. దానికి తగ్గట్లే కొత్తగా మార్కెట్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా ఓపెన్ అవుతున్న డీమ్యాట్ ఖాతాలు కూడా లక్షల్లో పెరుగుతున్నాయి. పోయిన ఏడాది మే నెలలో స్టాక్ మార్కెట్లో కొత్తగా 21 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాలు 118.16 మిలియన్లకు చేరుకున్నాయి. 2023 ఏప్రిల్లో దేశంలో డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్ రేట్ తగ్గింది. NSDL, CDSL డేటా ప్రకారం లక్షల్లో డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 2020 డిసెంబర్ తర్వాత అత్యల్పంగా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయిన నెల సెప్టెంబర్ 2024. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడం వెనుక రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2 నెలలుగా స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. ఇది రిటైల్ పార్ట్నర్షిప్ను ప్రోత్సహించిందని అంటున్నారు. స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న క్రేజ్ ఏదైతే ఉందో, లైక్ మనకు కరోనా తర్వాత 2020 తర్వాత ఏమైంది అని అంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోవడం, జాబ్స్ పోవడం కానీ, లేదంటే చిన్న చిన్న బిజినెస్ కానీ దెబ్బతినడం వల్ల కానీ, సో ఫైనాన్షియల్గా మనకి ఇంకేదైనా మంచి ఛాన్స్ ఉందా డెవలప్ కావడానికి, గ్రోత్ కావడానికి అని అంటే ఎంత కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరి చేతిలో టచ్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో ఏమైంది అని అంటే ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అని స్టాక్ మార్కెట్ ఒక ఆల్టర్నేటివ్ రూట్ లాగా మన చాలా వరకు ఇండియన్స్ మొత్తం కనిపించింది. సో దానివల్ల ఏమైంది అని అంటే ఇది ఎక్కడో 2 crores 3 crores ఉన్న డీమ్యాట్ అకౌంట్స్ ఈరోజు 10 కోట్ల వరకు ఆల్మోస్ట్ క్రాస్ అయింది. అంటే అంతమంది జనాలు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేస్తే ఎంతో కొంత వస్తుందని ఇప్పుడిప్పుడు అవగాహన అనేది ఈ 3-4 years నుండి అందులో బిల్డ్ అవుతున్న ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. కరోనా తర్వాత ఈజీ మనీపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగింది. అందులో ఒకటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ సైతం ట్రేడింగ్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. చేతిలో 1000 రూపాయలు ఉన్న చిన్న కంపెనీలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటి కోసం కొన్ని ట్రేడింగ్ యాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. కొందరు షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెడితే మరికొందరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే ఈ క్రేజ్ లో అంటే మనం మనీ అర్న్ చేయాలంటే ఏం చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, చేసే ప్రాఫిట్స్ వస్తాయా రావా, ఎన్ని రోజుల వరకు హోల్డ్ చేయాలి, ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని. అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అంటే యూ కెన్ యాజ్ ఎ ట్రేడర్ నిజం చెప్పాలి అని అంటే ఈవెన్ ఒక 10 రూపీస్ షేర్ మీద మీరు ఒక షేర్ బై చేసినా కూడా ఈవెన్ ఒక 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, మనకి ఎంత మనీ ఉంది మన అకౌంట్లో, మనం ఎంతవరకు బేర్ చేయగలుగుతాం, అంటే మనకు పర్సనల్ ఎక్స్పెండిచర్ మంత్లీ పోగా ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రేడింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేనందున ఒకేసారి భారీగా ఇన్వెస్ట్ చేయొద్దంటున్నారు ఎక్స్పర్ట్స్. యాప్స్ లో కూడా ట్రేడింగ్ అందుబాటులో ఉండటంతో చాలా మంది మోసపోతున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు అవగాహన తెచ్చుకోవాలంటున్నారు నిపుణులు. That's all for now. Stay tuned to V6 News.